రాజన్ గారు, మీరు ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పటి వరకు శబరిమలకి? అమ్మ, నేను ఇప్పుడు ఇది నా 37 ఇయర్స్ శబరిమల యాత్ర. 37 ఏళ్ళు. 37 సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా 37 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. మాది పూర్వం వచ్చేసి పాలగాడు వడకంజేరి, ఇక్కడే పూర్వం సెటిల్ అయిపోయాం. ఇక్కడ కేరళ సాంప్రదాయం వంటి పడి పూజలు చేస్తూ ఉంటాం. ఇక్కడ శాస్త్రోత్తమైన వంటి ముద్ర పూజలు, అంటే మంత్ర పూజల కన్నా ముద్ర పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ ముద్ర పూజల ఆహ్వానం చేసేసి స్వామివారికి ఏంటంటే సైగ పూజలతో చేస్తే చాలా ఇష్టమైనటువంటి కార్యం కాబట్టి ఇక్కడ తాంత్రిక విధానం ద్వారా సైగ పూజలు చేస్తారు. తంత్ర సాధన చేయటం వల్ల ఆ స్వామికి శబరిమలలో కూడా అదే విధానంగా ముద్ర పూజలు సైగ పూజలు చేసి స్వామికి నివేదన కైంకర్యాలని చేస్తుంటున్నాం. సో ఈ యొక్క 37 సంవత్సరాల పాటు కూడాను స్వామివారికి ఉభయ రాష్ట్రాల్లో అందరి మండల పూజకి నేను చేస్తూ ఉంటాము. మరియు అదేవిధంగా సోదరైన గంగాపుత్ర నరసింహరావు గారు కావచ్చు, మరియు అమర్నాథ్ స్వామి వారు కావచ్చు, మరి వీరి గోపాలస్వామి బాలకృష్ణ గురుస్వామి కావచ్చు, వీరందరూ కూడా కలిసి రకరకాలమైనటువంటి ప్రదేశాలు కలుసుకొని ఒక్కొక్క కార్యానికి కలిసి అండ్ ఒక పూజ భజన. ఇప్పుడు నా పూజ ఉంటుంది, గంగాపుత్ర నరసింహరావు గారిది భజన ఉంటుంది, అమర్నాథ్ గురుస్వామిది భజన ఉంటుంది. ఆ రకంగా సంకల్పం సిద్ధితోని ఈ ఒక ఉంటుంది. ఒక్కొక్క దగ్గర మన బాలకృష్ణ గురుస్వామిది ప్రవచన, గోమాత ఒక ప్రవచన, వీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి మహోత్కరమైనటువంటి పుణ్యకార్యం చేసినటువంటి కార్యాలు ఉన్నాయి, అటువంటి చేయటం. సో ఈ యొక్క ధర్మాని కోసము, ఈ యొక్క సంకల్పం సిద్ధి కోసము ఈ యొక్క కార్యం చేస్తూ ఉంటున్నాము. 37 సంవత్సరాల పాటు కూడా ఏకధాటిగా చేస్తూ స్వామివారి యొక్క కైంకర్యం చేస్తున్నాము.